మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతురు, నిన్ను కొనియాడేదా. నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును దేవా, నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడేదా. దేవా, నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును దేవా, నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస సమూహమా, క్రైస్తవ జనాంగమా, ప్రియ స్నేహితులారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారందరికీ కూడా ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మరొక నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. బాగున్నారు కదండి? మంచిది. రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుని ప్రభు నామను కనపరుద్దాం. ఆయన సన్నిధిలో వచ్చి దీవులన్నీ కూడా పొందుకుందాం. తల వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. నీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, గడిచినటువంటి దినాల్లో గత కాలము గడిచిన సమయం నీ బలమైన రెక్కల చాటును నన్ను మమ్మల్ని దాచి క్షేమము ఆరోగ్యము నెమ్మదినిస్తున్నందుకై స్తోత్రాలు. నీ ఉచితమైన కృపా మహదైశ్వర్యమును బట్టి నాయన మనకు నూతన ఉదయకాలములో వేకువని లేచి నిన్ను స్తుతించడానికి, మీ నామమును గణపరచడానికి, ఆరాధించడానికి నీ దాసునిగా నాకు, నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యము క్షేమము నెమ్మదిని బట్టి స్తోత్రాలు. సమయాన్ని బట్టి నీ వందనాలు. సజీవుల స్థితిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ చిత్తానుసారమైన జీవితాన్ని కొనసాగించడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైనటువంటి అవకాశాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలపు ధ్యానాల ద్వారా అనేక మంది బిడ్డలు నీ నామమును బట్టి సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అందుని బట్టి మేమెంతగానో నిన్ను కనపరుస్తుంటున్నాం. ఈ దినం కూడా మీ ఆత్మచేత నడిపించండి. ఈ శుక్రవారపు ఉపవాసపు దినములో నా తండ్రి నీ ఆత్మ సంచారం మాతో ఉంచండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని నామాన్ని స్తుతి చేద్దాం.
ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 159వ పాట పాడుతూ ఆయన నామాన్ని కనపరుతాం. ఈ ఉదయకాలపు ధ్యాన సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 159వ పాట. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, అక్షయుడే సిటు పలికే, అక్షయుడే సిటు పలికే, అతి ముదమునను వినరండి సార్. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షతి గెలు మీరు, నాయందుండని తీగే నాశనముందును నిజము, నాశనముందక మీరు, నాశనముందక మీరు, నాయందుండుడి ఫలింపన్. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, ఫలించు ప్రతి తీగే ఫలముల పేకుగనివ్వన్, పరిశుద్ధి చేయబడున్, పరిశుద్ధి చేయబడున్, ఎరుగరె మీరది అనవరతం. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు, అక్షయుడే సిటు పలికే, అక్షయుడే సిటు పలికే, అతి ముదమునను వినరండి. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షాతీగెలు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లల సమయంలో నెట్టి ఉదయకాల ధ్యానం కొరకై దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నేడు మీరాయన శబ్దమును వినినెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. తల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. వాక్య నడిపింపులో ఆత్మ సహాయం కొరకు. గొప్ప దేవుడా, ప్రేమ కలిగి తండ్రి, స్తోత్రాలు. నీ ఉచితమైన కృప ప్రేమ నీ దాసుని పట్ల ఉంచి మరొక నూతన ఉదయకాలపు వేళ నీ పక్షంగా నిలబెట్టుకుంటున్నాం. బలహీనుడు నీ దాసుడు వచ్చేవాడు మీ సిలువ చాటును మరుగుపరిచి నీ విడలైన వారితో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడితే వినగలుగుతాం. మీరు మాట్లాడితే ఆ మాటలు మధురమైనవి. విన్న మాటల చేత మేము తృప్తిపరచబడతాం. కనుక నీ దాసుని మరుగుపరచండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస సమూహము, క్రైస్తవ జనాంగము, ప్రియ స్నేహితులందరికీ కూడా మరొక మారు హృదయపూర్వకమైనటువంటి ఉదయకాలపు శుభములతో పాటు ప్రభు నామంలో వందనాలు కూడా తెలియజేస్తున్నాను. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని వాక్యంలోనికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చదవమైన వాక్యం మనందరికీ చాలా బాగా సుపరిచితమైనటువంటి వాక్యం. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఆ పని, లేక వారు నడిచిన విధానం, వారు అవలంబించినటువంటి క్రమం, లేక దేవుని పట్ల లేక దేవుని మాట పట్ల వారు చూపిన వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఇక్కడ మనము చూపించబడతా ఉన్నాయి, చదువుకున్నాం. ఈరోజు పిల్లల ఆ మాటను బట్టి
దేవునికి లోబడదాము అనేటువంటి ఆ అంశాన్ని నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. చెప్పండి. ఆ దేవునికి లోబడడం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన అనాది కాల సంకల్పం చొప్పున బానిసలుగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో ఒక వెలుగును నింపాలని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపించి, ఆ విడిపించేటప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు మోషే ద్వారా జరిగించి, అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు బైబిల్ చెప్తున్నట్లుగా ముందును వెనుకను వారిని పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, ఏ శత్రువు కూడా, ఏ మృగము కూడా, ఏ జంతువు కూడా వారిని తాకకుండా దేవుడు వారిని కాచాడు. కానీ ఇన్ని చేసినా కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తన లేక పరిస్థితి ఏంటంటే, దేవుని మాట విన్నప్పుడు, ఆయన మాటను గుర్చినటువంటి వివరణ ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ శబ్దం వింటున్నప్పుడు వారి హృదయం ఏం చేయబడిందట? ఆ కఠినపరుచుకున్నారు. పిల్లల 95వ సంకీర్తన 7 నుండి 11 చరణాల్లో మనం చూస్తే ఇంచుమించుగా ఇటువంటి మాటలు కనపడతాం. వాటిని పౌలు తన కాలం ఉన్నటువంటి యూతులకు వర్తింపజేస్తున్నాడు ఈ మాట. ఆనాడు మీ పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఇటు రీతిగా దేవునికి కోపం పుట్టించారు. దేవుని మాట విన్నప్పుడు, ఆయన శబ్దం విన్నప్పుడు వారి హృదయం కఠినపరుచుకున్నారు. కనుక అట్టి స్థితిలో మీరు ఎవ్వరు కూడా మీ హృదయాలను కఠినపరచకూడదని చెప్పి పౌలు కాలంలో ఉన్నటువంటి యూదులకు ఈ మాటలు వర్తింపజేస్తున్నాడు. ఈరోజు ప్రియులరా మనం గమనించాలి, మన కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ కుటుంబాలకు కూడా మనం ఈ మాటను వర్తింపజేసుకునవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసులు అని పేరున్న వారిలో అపనమ్మకం ఉంది, అవిధేయతలు ఉన్నాయి, వ్యతిరేకత అనేది ఉంది. ఆ అపనమ్మకానికి, వ్యతిరేకానికి హెచ్చరికగా ఈ మాటలు రాయబడ్డాయి. ఏంటంట? నేడు మీరు ఆయన శబ్దమును విన్నప్పుడు మీ హృదయములను కఠినపరచుకొనకుడి అనే మాట. దేవుని మీద లేక దేవునిపై, దేవుని మాటపై ఎడతెగనటువంటి విశ్వాసము, ఎడతెగనటువంటి నమ్మకము ఏమండి ఆ ఉంచుకోవాలని, విశ్వాసంలో కొనసాగాలని, ఆ నమ్మకం ద్వారా దేవునికి దగ్గరగా నివసించాలని, తద్వారా పాపానికి దూరంగా ఉండాలని మనలను, మనతో పాటు మన తోటి విశ్వాసులను, ఇతరులను ప్రోత్సహిస్తూ ఉండాలి అని చెప్పి ఈ మాట లెక్క అంతరార్థం. ఒకరినొకరు ప్రోత్సహించడం అక్కడ ఒక మాట అన్నారు కదా, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోండి అన్నాడు. దేవుని కోపానికి మీరు గురి కావద్దు, దేవునికి లోబడదాం రండి. కాబట్టి వీళ్ళు గమనించాలి, ఈ ఉదయకాల సమయంలో తోటి విశ్వాసులైనటువంటి వారిని, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు, వాళ్ళ ద్వారా మనకు వచ్చేటువంటి సహాయము, సహకారము మరియు ఏమండి ఆ ఆధారాన్ని మనం గమనిస్తే అవన్నీ కూడా మనము దేవుని పట్ల మరింతగా విధేయత చూపించడానికి ఉపయోగపడతాయి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆ మాటతో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం కూడా హెచ్చరించబడుతున్నాం. హెచ్చరించబడేటువంటి మాట, గద్దిస్తున్నటువంటి మాట. కాబట్టి ఆ మాట ద్వారా ఈరోజు మనం కూడా హెచ్చరించబడుతున్నాం. ఈ భూమి మీద మనము జీవించినంత కాలం, నివసించినంత కాలము తోటి పరిశుద్ధులతో మనకు అందలేనంత, అవలేనంత సహవాసము లేక ఉన్నత స్థాయికి మనం ఎప్పుడు కూడా ఆ చేరుకోలేము అనేటువంటి ఆలోచన మనకు రావాలి. కారణం ఏంటి? ఈ భూమి మీద మనకున్నటువంటి మన తోటి విశ్వాసులకు, పరిశుద్ధులతో మనకు అవలేనంత ఉన్నత స్థాయి. అంటే కారణం ఏంటంటే
ఎందుకు అంత ఉన్నత స్థాయిలోకి మనం వెళ్ళలేకపోతున్నాం అని అంటే దేవుని వాక్యం గద్దిస్తుంది. ఈరోజు మనము ఆయన మాటలు వింటున్నప్పుడు ఏం చేస్తున్నాం? మన హృదయాలను ఆ కఠినం చేసుకుంటాం. సో దానివల్ల తోటి పరిశుద్ధులేమో ఉన్నత స్థాయికి ఎదుగుతా ఉన్నారు. మనమేమో ఎక్కడ ఉన్నాం? కింద ఉన్నాం. వారిని చూసి మనం ఏం చేస్తున్నాం? అసూయ పడుతున్నాం తప్ప వారితో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలని, దేవుని మాట విన్నప్పుడు హృదయాన్ని తెరవాలనేటువంటి ఆలోచన మనము చేయలేము. అటువంటి వారికి ఈరోజు వాక్యం గద్దిస్తుంది. దేవునికి లోబడండి. పిల్లలు మనము దేవుని రాజ్యంలో అనగా నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు ఆ పరమందు మనము స్థానము సంపాదించుకున్నప్పుడు ఏమండి ఆ ఇక నేడు అనబడే సమయము ఉండదు. నేడు అనేది అక్కడ ఉండదు. రేపు, నిన్న, రేపు అనేది కూడా అక్కడ ఉండదు. అందుకే ఈ వాక్యం చదివే మనము నేడు అనబడు సమయం ఉండగానే ఈరోజే ఇదే చివరి దినం, ఇదే చివరి సమయం. పిల్లల నేడు, నిన్న, రేపు అనేవి కూడా ఉండవు కనుక నేడు అనబడేది కూడా ఉండదు. ఎప్పుడు మనము నిత్యరాజ్యంలో లేక నిత్యత్వంలో ప్రవేశించిన తర్వాత. కాబట్టి దేవునితో కలిసి విధేయతతో నడవాలని, దేవుని మాటలను హృదయపూర్వకంగా అంగీకరించి వాటి ద్వారా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలని ఏమండి ఆ చివరిగా వ్యక్తి యొక్క ఏమండి చివరిగా ఒక వ్యక్తి యొక్క ఎంపిక మరియు విశ్వాసిక బాధ్యత ఏంటంటే నిత్యము కూడా దేవునితో కలిసి నడవాలి, నిత్యము ఆయనతో పాటు ఉండి సంతోషించాలి, ఆయనతో జీవించాలనేటువంటి ఆశ. అయితే అయినప్పటికీ కూడా ఆ కోరికన కూడా విశ్వాసులు ఎవ్వరు కూడా స్వతహాగా ఆ ఏ ఒక్కరైతే ఆ పనిని చేయలేరు. ఒక్కరు చేయలేకపోతే మరి ఏం చేయాలి అంటే స్థిరమైన విధేయతకు, స్థిరమైన విశ్వాసానికి సురక్షితమైన మార్గం ఏది అని అంటే ఒంటరిగా కాకుండా ఏమండి నలుగురితో కూడా జీవించడం. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే విశ్వాసులతో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమని దీని వాక్యం చెప్తాం. నేడు అనబడి సమయం ఉన్నప్పుడే సహోదరులారా అనేటువంటి మాట ఉపయోగించాడు 12వ వచనంలో. ఆ జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసమును దుష్ట హృదయములో ఎవరి యందు ఉండునేమో. కనుక ప్రియులు గమనించండి, అందరితో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. చూడండి, ఆ కలిసి లోబడాలి అనేది మనము అనాది కాల సంకల్పంలో చూస్తున్నాం. ఏదైనా మనం గమనించినప్పుడు ఆదాముకు దేవుడు అవ్వమును ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? మనం తెలుసుకోవాలని. సృష్టి అంతటి చేసేసిన తర్వాత ఇచ్చేసాడా? ఏమండి ఎప్పుడు ఇచ్చాడు అంటే మనం తప్పకుండా తెలుసుకోవాలి. జ్ఞానం ఇచ్చాడు వృక్షాన్ని గూర్చి, తెలివిగల వృక్షం దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించిన తర్వాత అవ్వను తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఆదాము ఒంటరిగానే ఉన్నాడు, తోటలో సంచరిస్తూ దేవుని స్వరాన్ని వింటూ. ఆ తర్వాత దేవుడు చూశాడు, అయ్యో వీడు ఒక్కడైపోయాడు, వీడి నా దగ్గరికి రావాలంటే కలిసి రావాలి, లోబడాలి అంటే వీడికి ఒక సహకారి అవసరం అని చెప్పి ఒంటరిగా ఉండడం మంచిది అని చెప్పి ఆలోచన చేసి ఏమండి అంటే ఒంటరిగా ఉంటే పాపములు పడతాడని అర్థం అంటారా? ఏమాత్రం కూడా కాదు. కారణం ఏంటంటే అప్పటికి ఆదాముకి పాపం అంటే ఏంటో తెలియదు, లోకం అంటే ఏంటో తెలియదు. కాకపోతే దేవునికి లోబడటంలోను మరియు సాతానును జయించటంలోను ఎదిరించటంలోను అవ్వ యొక్క సాహచర్యము లేక అవ్వ యొక్క ఆ సహకారము చాలా అవసరం. కనుక దేవుడు ఆ సమయంలో ఒకవేళ నా మాట ఎక్కడ ధిక్కరించిపోతాడో, ఆజ్ఞను అతిక్రమిస్తాడని చెప్పి అవ్వము ఉంటే ఆవిడ సరి చేస్తుంది, వారిద్దరు కలిసి లోపడడానికి ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు. లేదా గమనించాలి, దేవుని పట్ల కనపరచాల్సినటువంటి విధేయత, దేవుని వాక్యం పట్ల చూపించాల్సినటువంటి విశ్వాసము,
ఆయన మాట మీద ఉంచాల్సినటువంటి నమ్మకము విషయంలో ఏమండి ఆ ఒకరినొకరు ఏమండి ఇద్దరు కలిసి లోబడాలి. ఒకరొకరు ప్రోత్సహించడంలోను, హెచ్చరించడంలోను, ఖండించడంలోను, ఆ గద్దించడంలోను వారిపైన దేవుడించిన బాధ్యతను ఏం చేయాలా? నెరవేర్చి ఇది చాలా గొప్పది. పిల్లల ఆ సందర్భంలో దేవుడు పిలిచినప్పుడు ఇద్దరు చాలా సంతోషంగా వచ్చేవారని చెప్పి వాక్యం చెప్పారు. హల్లెలూయా. కాబట్టి వారు సమిష్టిగా లోబడడానికి ప్రయత్నం చేస్తే గమనించాలి, వారిరువురి మధ్య గల ఏమండి బాంధవ్యము ఎప్పటికీ కూడా ఆ సున్నితంగా సురక్షితంగా వర్ధిల్లుతూ ఉంటుంది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు గమనించండి, అబ్రహాము శారా విషయంలో గమనిస్తే దేవునికి లోబడే విషయంలో అబ్రహాము గారికి శారాయి సహకారం అందించారు. ఇస్సాకును బలి తీసుకునేటప్పుడు అబ్రహాము ఏమండి ఆ శారాకు చెప్పకుండా తీసుకెళ్ళాడని ఎక్కడ కూడా బైబిల్ చెప్పాలి. అందుకని పౌలు భక్తుడు రాశాడు, విశ్వాసమును బట్టి శారాయి కూడా అన్నాడు. అంటే ఒకవేళ అబ్రహాము దేవుడి మాటలు చెప్పినా కూడా వెంటనే ఆమె లోబడింది అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏమండి ఎవరైనా ఆ విధంగా చేస్తే ఒకవేళ దేవుడు అబ్రహాము దేవుడిని పిలిచినప్పుడు ఇస్సాకును బలివ్వమన్నప్పుడు తన భార్య శారాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడని ఎవరైనా బోధిస్తే అది పూర్తిగా అర్థరహితం. అందుకని పౌలు అన్నాడు, అబ్రహాము విశ్వాసాన్ని గురించి రాస్తూ విశ్వాసమును బట్టి శారా కూడా రాశాడు. కాబట్టి పిల్లరా, లోబడే విషయంలో ఇరువురి సహాయ సహకారం చాలా అవసరం. దేవునికి విధేయులగుట్లో ఏమండి పిల్లలకు తల్లిదండ్రుల సహాయం అవసరం. కాబట్టి ఈ వాక్యాన్ని ఏమండి ఈరోజు వింటున్న మనము పిల్లరా గమనించాలి. దేవుని యొక్క మహాకృప ఏంటంటే నేటికి మనకు ఎటువంటి ఆటంకము లేకుండా ఆయన మాటలు శ్రేష్టమైన మాటలు స్పష్టంగా వినిపింప చేయబడుతున్నాయి. కాబట్టి ఆయన శబ్దము, ఆయన మాటలు విన్నప్పుడు మనం ఏం చేయకూడదంట, మన హృదయాన్ని కఠినం చేసుకో. ఒకవేళ అటువంటి స్థితి ఉంటే ఈరోజే ఏం చేయాలి? ఒకరినొకడు దానికి బుద్ధి చెప్పుకుంటూ ఆ కఠిన మనస్తత్వం తొలగించి దేవుని శ్రేష్టమైన మాట వినగలిగి ఆ శ్రేష్ట హృదయాన్ని మనం కలిగి ముందుకు వెళ్దాం. దేవుని వాక్యాన్ని అంగీకరించి కలిసి దేవునికి లోబడి ఆయన మాటలకు విధేయత చూపించిన ఆజ్ఞలను పాటిస్తూ మన ఆత్మీయ జీవిత విశ్వాస యాత్ర కొనసాగిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. తల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, శుక్లాశీర్వాదములకు కారణభూతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాల తండ్రి. తిరిగి మరొక నూతన ఉదయకాలపు వేళ ఇంతవరకు నీ దాస్తులను నీ పక్షం నిలబెట్టుకున్నావు. బలహీనుడైన నన్ను బలపరిచారు. గడిచిన దినము గత రాత్రి నీ దాసునికున్న బలహీనత మీరు ఎరిగిన వారై తొలగించి ఆరోగ్యము క్షేమము నెమ్మదినిచ్చి ఉదయకాలము నీ బిడ్డలతో కాలస్వీట్ రీతిగా నీ నామమును స్తుతిస్తూ నీ మాటలు ధ్యానం చేయడం కృపనిచ్చారు. నీకు వందనాలు. గత రాత్రి నన్ను, నా కుటుంబాన్ని, నీ బిడ్డలైన వారిని, వారి కుటుంబాలను నివసిస్తున్న ప్రాంతాలన్నింటినీ కూడా నీ బలమైన రెక్కల చెడ్డ దాచినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము విత్తబడినటువంటి ఈ మాట ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన నూరంతలుగా ఫలింపచేస్తూ నడిపించండి. నీకు లోబడే విషయంలో ఎవ్వరు కూడా తమ తమ హృదయాలను ఆలోచన కఠినం చేసుకునకుండా కృప చూపించమని, ఈ మాటలు మంచి నేలలో పడి నూరంతలు ఫలించిన విత్తనాల వల్ల చేయమని నిసంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. తిరిగి ఉదయకాలపు శుక్రవారపు వేళ నీ దాసులైన వారందరి కొరకు ప్రార్థన చేస్తూ నీ దీని దాసులను ప్రతి ఒక్కరిని దర్శించండి. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచ నలుమూలలకు కూడా నీ రాజ్య విస్తరణ జరగాలని, సువార్త ప్రకటించబడాలని, నశించిపోతున్న అనేక ఆత్మలు నీ సముఖంలోకి రక్షించబడాలని, నడిపించబడాలని నీ దాసులు మీరు ఏర్పాటు చేసుకుని పిలుచుకుని నియమించుకున్నారు. అటు స్థితిలో నీ దాసులమైన వారు మేము అందరం కూడా నేను నడుస్తున్నాం. అయితే ఆ మార్గం వెళ్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నటువంటి వేళ నాయన వాటిని జయించగల శక్తిని, ఓర్పు, సహనాన్ని దాసులని మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. నీ దాసుల ప్రయాణాల్లో క్షేమము దయచేయండి, నెమ్మది దయచేయండి.
వారికి ఇచ్చిన సంఘాన్ని పరిచయను దీవించండి, వర్ధలంపచేయండి. ఇది ఆశల కుటుంబాన్ని దర్శించి ఆర్థిక ఇబ్బందులు, మానసిక బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు అన్నింటిని దూరపరచుకొని నా సమాధానంతో నడిపించిన ప్రార్థన చేస్తున్నాను. అధికారులు, నాయకులు, పరిపాలకులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిశ్చితమైన నాయన నీ యొక్క సన్నిధానములో వారికి ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చి యోగ్యమైన, శ్రేష్టమైన, సమర్థవంతమైన పరిపాలన నాయకత్వం వారికి అనుగ్రహించి నడిపించిన ప్రార్థన చేస్తూ అధికారం మీరు ఇచ్చినది కనుక అధికారులందరూ మంచి మనస్తత్వం కలిగి వారి పరిపాలనలో సుభిక్షతను ఆయన సంతోషాన్ని వెదజల్ల విధంగా ఉంచండి. వారి వారి ఆధీనంలో ఉన్నటువంటి గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలలో అనేక మంది ప్రజలందరూ కూడా ఆయన సంతోషపడుతులుగా వారి నాయకత్వం సమర్థవంతమైనదని మెచ్చుకునే విధంగా నాయకులను నడిపించండి. బిడ్డలకు సంతోషం దయచేయండి. ఉద్యోగ రంగాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు అనేక మంది నిరంతరము రాకపోకలు కొనసాగిస్తుంటున్న తండ్రి, నీ బిడ్డల పట్ల మీరే నడిపించి నీ కృపలు వర్ధిల్లింపచేయండి. ముందును వెనక మీరు ఆవరించి క్షేమము దయచేయండి. ఉపాధ్యాయ బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఉద్యోగ బాధ్యత నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని దయచేయండి. ఉపాధ్యాయ బృందాన్ని జ్ఞాపకం చేసుకొని వారి విద్యాబోధన అనేక మంది విద్యార్థులను భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో ఉండడం కృపను గ్రహించండి. మీరు మహిమ పొందండి. ఆయన 10వ తరగతి పూర్తయ్యే పరీక్షలు రాసిన బిడ్డలందరికీ మంచి ఉత్తీర్ణత సాధించి తమ తమ ఉపాధ్యాయులకు మంచి పేరు బిడ్డలు ఉంచండి. అదే ఇంటర్మీడియట్ బిడ్డలు పరీక్షలు రాశారు, వారి వారి లెక్చరర్స్ మంచి మార్కులతో సంపాదించుకొని వారి ఉపాధ్యాయుల గురువులకు మంచి పేరు తెచ్చి బిడ్డలు ఉంచండి. స్తోత్రాలు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేట్ ఆయన ప్రమోషన్స్ కొరకు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు అనేక మంది ఉచితమైతే మంచి స్థలాలకు నడిపించి ప్రభుత్వ భద్రపరచడం ప్రార్థన చేస్తున్నా. వైద్య బృందం కొరకు నీకు వందనాలు. వైద్యురాలు నియమించిన వృత్తిలో జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకల క్షేమం, ప్రయాణంలో క్షేమం దయచేయండి. ఆయన నిరంతరం వారు వైద్యం అందిస్తుండగా వారి చేతిని మీరు బలపరచండి. ఎక్కడెక్కడైతే వైద్యశాలలు ఉన్నాయో ప్రతి వైద్యశాలను మీరు దర్శించిన కృపలు భద్రపరచండి. వైద్య సిబ్బందిని, వైద్య శాఖ అంతటిని, వైద్య అధికారులను, వైద్య బృందాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థను దీవించి ఈ వైద్య బృందము ద్వారా అనేక మందికి శ్రేష్టమైన, యోగ్యమైన ఆ వైద్యము నీ ద్వారా నీ పరిశుద్ధ హస్తము చాపి అందించమని వైద్య బృందం అంతటి చేతికి అప్పగిస్తూ నడిపించండి. పోలీసు యంత్రాంగం బట్టి స్తోత్రాలు. రాష్ట్రాలలో, దేశాలలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, దళాలు, బలగాలు సరిహద్దుల్లో నాయన ఎంతగానో సురక్షితమైనటువంటి పనిని నిర్వర్తిస్తుండగా వారి చుట్టూ దూతలు కంచివ్వండి. వారిపై ఏ విధమైన శత్రువు దాడి చేయకుండా కాపుదలని కంచే వారి చుట్టూ వేయండి. ఆయన పోలీసు యంత్రాంగాన్ని జ్ఞాపకం చేసుకుని తోటి ఉద్యోగులు, సహకారులు, అధికారులు, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చక్కటి సహవాసం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని దీవించి మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించండి, దీవెనలను అనుగ్రహించండి. వారి నిరంతర రాకపోకలో క్షేమకరం దయచేయండి. మీకు 104 స్తోత్రాలు చెల్లిస్తూ నిబిడలకు కావలసినటువంటి దీవెన, నిబిడలకు కావలసినటువంటి ఆశీర్వాదము, నిబిడలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి మేలుకరమైనటువంటి స్థితులు నడిపించండి. నాయనా రవాణా సౌకర్యం బట్టి స్తోత్రాలు. ఆర్టీసీ డిపార్ట్మెంట్ దీవించండి. ఇక్కడ వారిని భద్రపరిచి ఆ సిబ్బంది ప్రతి దినం కూడా అనేక మంది, వేల మందిని వారి వారి గమ్యస్థానాలకు చాలా నెమ్మదిగా, క్షేమంగా చేరుస్తుండగా సిబ్బంది జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరతను తీర్చండి. వ్యవసాయ నిమిత్తమే, వ్యాపార నిమిత్తం, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి వాహనాలతో సహితం మీరు నడిపించి నీ కృపలో భద్రపరిచి బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తుంటాను. నేను నిరుద్యోగ యువకులు అనేక మంది ఉన్నారు. ఆయా రకాల మరి ఉన్నతమైన చదువులు చదివి ఆయా రకాల పోటీ పరీక్షలు రాసి నిరుద్యోగులుగా నిరాశలు ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధి కాంతి వారితో ఉంచండి. ప్రభుత్వాల అధికారులు స్పందించడం ద్వారా వారి మార్గం సరళం చేసి నీ కృపలో వారిని బలపరచడం ప్రార్థన చేస్తున్నాను. నాయన తద్వారా సంతోషం, ఆనందం ఇచ్చండి. రైతులను బట్టి, వ్యవసాయాలను బట్టి, వ్యాపారస్తులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వారి వ్యాపారం, వ్యవసాయం దినదిన అభివృద్ధి చెందడం కృపను గ్రహించిన అకాల వర్షాలు అండ్ తీవ్రత వారి వ్యాపారానికి, వ్యవసాయానికి నష్టం కలుగ చేయకుండా కాపుదల ఇచ్చిన ప్రార్థన చేస్తున్నా. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధాప్య దశలో వారిని జ్ఞాపకం చేసుకుని నీ చల్లటి కాపుదలలో నీ సంరక్షణను దాయండి. నీకు 104 స్తోత్రాలు. ఇక తండ్రి, అనారోగ్యంతో బాధపడిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. నిశ్చితమైతే వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, వారికి బలహీనత ఏంటో నీకు తెలుసు. ఆయన తలనొప్పి,
కడుపు నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ బాధ, పాదాల బలహీనత, నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు, ఆయాసం, దగ్గు, జ్వరము, తలనొప్పి, జలుబులు ప్రతిదీ యేసునామములో స్వస్థపరుస్తావని విశ్వసిస్తూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నాయన ఈ సన్నిధి కాంతులు బిడ్డలు నడిపిస్తున్నందుకు, వెలుగును ప్రసన్నింపునందుకు వందనాలు. సమస్త శరీర బలహీనతల నుండి విడుదల కలిగించండి. గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి ధైర్యమును, విడుదల, స్వస్థత దయచేయండి. ఇంకా ఎవరైతే ఏ రకాల శరీర బలహీనతలు ఉన్నారో అందరికీ నీ సన్నిధిలో విడుదల కలిగించండి. ఆయన నీ సన్నిధి కాంతులను తొట్టిల్లిపోతున్న అవనసును పట్టుకొని వాక్యం చేత భద్రపరచండి, బలపరచండి, నడిపించండి. సత్యం అనుసరించక అసత్యంలోనే బ్రతుకుతున్న అనేక మంది నాయన సత్యం నీవని గ్రహించగలిగే స్థితి దయచేయండి. ఈ శుక్రవారం దినాన ఉదయకాలము, మధ్యాహ్నము, రాత్రికాల సమయంలో జరగబోతున్నట్టు ఉపవాస కూడిక ద్వారా ఆయా ప్రాంతాల్లో బిడ్డలు నీ మాటలు వింటున్నారు కనుక వింటున్న మాటలను బట్టి యథార్థతను, సత్యాన్ని గ్రహించగలిగే స్థితిని దయచేయండి. నీకు వందనాలు. నేను వివాహాలకు ఎదుసిన బిడ్డలకు మార్గం సరళం చేస్తున్నారు. నీకు వందనాలు. వారి కుటుంబాలు సంతోషంగా కట్టుబడి ఆనందమయంగా జీవించడం కృపను గ్రహించండి. గర్భఫలం లేని వారు ఎదురు చూస్తుండగా నీ సన్నిధి వారితో తెరచి నడిపించండి. గర్భవంతుల బిడ్డలకు సుఖం, ప్రసవం దయచేయండి. సమాధానం, నెమ్మది దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. సమాధానం లేక, నెమ్మది లేక, ఆనందం లేని సంతోషం కుటుంబాల వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నిశ్చితమైతే ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకుని ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ద్వారా వారిలో సమస్యమును తొలగించి అపాయకరమైన ఆటంకాల ఆందోళన తొలగించడం ప్రార్థన చేస్తాం. శ్రమలో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇది నన్ను జ్ఞాపకం చేసుకుని నీ విడుదల, నీ స్వస్థత, నీ ఆరోగ్యం, నీ నెమ్మది వారికి కలిగించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. ఇది నన్ను ప్రాణం చేసిన బిడ్డలు ఆయా రకాల పనిపాట్ల నిమిత్తమే, వ్యాపార నిమిత్తమే, వ్యవసాయ నిమిత్తమే, బంధువుల ఇళ్లకు, స్నేహితుల దగ్గరికి, నాయన శుభకార్యాలు వెళ్తుండే ప్రయాణాలన్నిటిలో క్షేమం దయచేయండి. నీ సేవకుల ప్రయాణాలు క్షేమం దయచేయండి. ఎవరెవరైతే ఇది నాన్న ఈ శుక్రవారం ఉపవాస కూడికలు ఆయా ప్రాంత వాక్యం అందించి వెళ్తున్న నీ సేవకులు వారి ప్రాణ క్షేమకరం దయచేసి ఈ దినం జరగబోతున్న ప్రతి స్థలమందు ఉపవాస కూడిక ఘనముగా నీ నా మహిమను జరిగించమని, ఈ దినపు దీవెనలు, ఆశీర్వాదాలు నాపై మాపై సమృద్ధిగా కృపనిచ్చి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి కాపుదల ఈ నూతన దినములో శుక్రవారం దినాన జరగనటువంటి ఉపవాస కూడికలకు సదాకాలము మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ నూతన దినములో దీవించునుగాక. మరి మీ సంఘ ఆరాధన క్రమములో ఉదయకాలపు శుక్రవారపు కూడిక, మధ్యాహ్నం, అదేవిధంగా సాయంకాలపు వేళ జరుగుతున్నటువంటి ఉపవాస ఆరాధనకు వెళ్ళండి. ప్రభువును స్తుతించండి, ఆయన నామాన్ని కనపరచండి. ఆయన ఇచ్చే సమాధానము, సమృద్ధికి పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.